Our national leaders like Patel, Rajendra Prasad, Shastri, etc., thought about the nation alone for all 24 hours. They never had the time to think about themselves. Such people are equivalent to gods. They don't require other spiritual efforts like circumambulating the holy hill Arunachala, etc. to attain liberation. పూర్వం ఇదే విషయం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు. కులభేదాలు ఉన్న వాళ్ళకి, మత భేదాలు ఉన్న వాళ్ళకి, ప్రాంతీయ భేదాలు ఉన్న వాళ్ళకి, ఏ ఊరిలో పుట్టిన వాళ్ళకి ఆ ఊరే దేశం అనుకున్న వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే దొంగలందరినీ తీసుకొచ్చి పోలీసు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుందన్నాడు. మన భారతీయులు మానసికంగా వికాసం లేదు మనకి. ఏదో అక్కడ గొయ్యి తవ్వించాం, ఇక్కడ రోడ్డు వేయించాం, ఇటువంటి గొడవలు అవుతాను. అసలు మానసిక వికాసం లేదు భారతీయులు. ఇది భారతదేశం మనది, ఈ దేశాన్ని మనం బాగు చేసుకోవాలి, ఎక్కడ అవసరమైతే అక్కడ పనులు చేయించాలి, గంగా నది పక్కన నీళ్ళు తవ్వకూడదు, నీళ్ళు ఎక్కడ అవసరమైతే అక్కడ నీళ్ళు తవ్వాలి అనే బుద్ధి ఏ పార్టీకి లేదు. ఇది దేశం బాగుపడే అవకాశం లేదు. అంటే మానసికంగా కూడా మనం దేశం ఎంత విశాలంగా ఉందో అంత విశాలంగా మన మనస్సు తయారైతే అప్పుడు ఈ దేశానికి బాగుపడతాం. ముందు దేశం, తర్వాత ఈ పార్టీలు కూడా. జనగణమన అధినాయక జయ హే జయ హే జయ హే భారత భాగ్య విధాత. జనగణమన అధినాయక జయ హే జయ హే జయ హే భారత భాగ్య విధాత. తర్వాత రాష్ట్రాల పేరు చెప్పాడు. పంజాబ్, సింధు, మరాఠా, రాష్ట్రాలన్నీ పేరు చెప్పుకొచ్చాడు. కొంతమంది మన ఆంధ్ర పేరు పెట్టలేదండి. ఆంధ్ర అక్కడ ద్రావిడ అంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ 4 రాష్ట్రాలు వచ్చేస్తాయి. పంజాబ్, సింధు, మరాఠా, ఇలా అంగ, వంగ, ఇలా దేశాలు. అంగదేశం అంటే ఒరిస్సా, వంగదేశం అంటే బెంగాల్. మొత్తం రాష్ట్రాల పేర్లు చెప్పాడు. ఆ తర్వాత నదుల పేర్లు చెప్పాడు, పర్వతాల పేర్లు చెప్పాడు. ఇన్ని రాష్ట్రాలు కలిగినటువంటి, ఇన్ని పర్వతాలు కలిగినటువంటి, నదులు కలిగినటువంటి, ఇన్ని సముద్రాలు కలిగినటువంటి భారతదేశమా నీకు జయమవుగాక.